ఓ పల్లెటూరు ప్రకృతి ఒడిలో నిలిచిన ఆనంద జీవితాలు. రామయ్య, లక్ష్మి అనే గ్రామీణ దంపతులు భక్తి, ప్రేమతో జీవించేవారు. ఒక రాత్రి రామయ్య ముఖం మారిపోయింది. అతని కళ్ళల్లో కోపం, మాటల్లో విషం. లక్ష్మి గుండె దడదడలాడింది. ఆ భయాన్ని వదల్లేక లక్ష్మి గ్రామ శివారులో ఉన్న మునిని ఆశ్రయించింది. తన భర్త పరిస్థితిని వివరించింది. ఓ నరసింహ, నా భర్తను రక్షించు అని నరసింహస్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి, ఈ మాయల నుంచి బయటపడేలా చెయ్యి అంటూ స్వామివారి సన్నిధిలో లక్ష్మి భక్తితో ప్రార్థించింది. ఆ రాత్రి రామయ్య శరీరం ముడుచుకుని భూమిపై విరిగి పడిపోయాడు. లక్ష్మి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆకుపచ్చని కాంతిలో నుంచి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. సింహముఖం, 4 చేతులు, విశ్వరూపంతో ఉన్న స్వామిని చూసి లక్ష్మి కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. అధర్మానికి అంతం, భక్తికి బలం అంటూ స్వామి ఒక శక్తి కాంతిని పంపారు. అది నేరుగా రామయ్య శరీరానికి తాకింది. రాత్రి గడిచింది. రామయ్యకు స్వస్థత కలిగింది. అతని కళ్ళలో ప్రేమ, హృదయంలో కృతజ్ఞత. లక్ష్మీ నరసింహస్వామి కృపతో కుటుంబానికి మళ్ళీ ఆనందం దక్కింది. వారి భక్తి దేవుని హృదయాన్ని తాకింది. భక్తితో చేసిన ప్రార్థన దేవుడిని కదిలించగలదు. ఆపదలో కూడా విశ్వాసాన్ని కోల్పోకపోతే దైవకృప తప్పక లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నెక్స్ట్ చూడాలనుకున్న వీడియోని కామెంట్ చేయండి.